హాయ్ హలో నమస్తే. ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ములక్కాయ టమాటా ఎగ్ విత్ పచ్చిపప్పు. టేస్టీగా తయారు చేసుకుందామా? మరి ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేయండి. దానికి కావాల్సినవి మొదటగా ఒక 4 ఎగ్స్, 3 టమాటాస్, అలాగే 3 ములక్కాయలు, ఒక పెద్ద సైజు ఆనియన్ అండ్ 2 పచ్చిమిర్చి, పచ్చిపప్పు ఒక చిన్న బౌలు, అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్ రుచికి సరిపడినంత, కొబ్బరి పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర అండ్ కరివేపాకు. ఇంకా ఆలస్యం ఎందుకు, రెడీ చేసుకుందాం, ప్రాసెస్ చేసుకుందాం, వచ్చేయండి. మొదటిగా తీసుకున్న 4 ఎగ్స్ ఉడకబెట్టానండి. అలాగే మనం తీసుకున్న పచ్చిపప్పు కూడా నేను బాయిల్ చేసుకున్నాను. అవి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని అందులో మనం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక గింజలు వేసుకోవాలి. కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకున్నవి, అలాగే మనం పక్కన కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఈ ఆనియన్స్లో మనం కొంచెము పసుపు అండి. పసుపు తాలింపులో వేసుకుంటే కూర అంతటి కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది. అలాగే కొంచెం ఉప్పు వేసుకున్నామంటే లైట్గా ఆనియన్స్ కూడా మనకి మాడకుండా మంచిగా కుక్ అయిపోతాయి. ఇలా ఒక 2 నిమిషాలు వేగిద్దాం. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత మనం ముందుగా అల్లం వెల్లిపాయ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని మంచిగా ఆ పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలండి. ఇందులో మనం మొదటిగా ములక్కాయ ముక్కలన్నీ కూడా పీల్ తీసుకొని వాష్ చేసుకొని పెట్టుకుని వేసుకోవాలి. ఇవి ఎందుకంటే మనం వేపే పచ్చిపప్పు ఎగ్ అన్నీ కూడా కొంచెం కుక్ చేసుకున్నాం కాబట్టి ఇబ్బంది లేదండి. ఇవి పచ్చి కాబట్టి కొంచెం ముందుగా వేసేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ అంతా పట్టే విధంగా కొంచెం ఒక 2 నిమిషాలు మూత పెట్టి మనము దీన్ని మగ్గిద్దాం. ఒక 2 నిమిషాల తర్వాత ఒకసారి మనము కలుపుకొని ఇందులో మొదటిగా పచ్చిపప్పు కొన్ని వేసాం కదా, ఆ పచ్చిపప్పు ఉడకబెట్టుకునేవి కూడా వేసేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ కూడా మనము ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, టమాటా కూడా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసేసి ఇందులో మనము ఎగ్స్ని మొదటిగా బాయిల్ చేసుకున్న వాటికి అటు ఇటు కొంచెం చాకుతో ఘాటు పెట్టేసుకొని ఇందులో వేసుకోవాలండి. ఇట్లా, ఎందుకంటే కర్రీలో ఉన్న ఈ జ్యూస్ అంతా కూడా బాగా ఎగ్కి పట్టేసి చాలా బాగుంటుంది. దానికోసమని కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి ఎగ్స్ కదా. ఇలా ఒకసారి కలిపేసుకున్నాక చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి ఈ కర్రీ. పెద్ద ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. ఇందులో మనం ముందుగా పక్కన పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్స్ కారము, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మంచిగా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని మూత పెట్టేసేయాలండి. ఒక 2 నిమిషాలే, ఇంతకన్నా ఎక్కువ.
ఇట్లా ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ఓపెన్ చేసి ఇలా ఉందండి. కారం వేయగానే నీళ్ళు ఎందుకు పోయిద్దంటే కారం వేయగానే నీళ్ళు పోస్తే కర్రీ పైన ఏదో కొంచెం కారం అంతా కూడా డిఫరెంట్గా కనపడుతూ ఉంటుందండి. అందుకని మనం కారం వేసాక ఎప్పుడైనా ఒక 2-3 నిమిషాలు ఆగిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి ఏ కర్రీకైనా. ఇప్పుడు దీనికి మనము కొన్ని నీళ్ళు వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే ఆ ములక్కాయలు మంచిగా కుక్ అవ్వాలి కాబట్టి. సరిపడినంత మీకు ఎంత వాటర్ కావాలి క్వాంటిటీ అంటే అన్ని వాటర్ పోసేసుకొని ఇంకా స్టవ్ పైన ఒక 10 నిమిషాలు ఇట్లా వదిలేసేయాలండి. ఇంకా మనం మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వదిలేసేయాలి. ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకు అది ఇలా ఉందండి. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం ముందుగా మన ఇంట్లో ఉండే మసాలా పౌడర్ అని చెప్పా కదా, అది వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలి. మన కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందండి. బాగుంటుంది ఈ కర్రీ చాలా. దీన్ని మనం ఏదైనా కలర్ రైస్తో కానీ అట్లా కూడా తినొచ్చండి. బిర్యానీ కానీ బగారా రైస్ అట్లా చేసుకున్నా దాంతోపాటు మనం ఇది తినొచ్చు, చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఆ పౌడర్ వేసాక మళ్ళీ ఇంకొక 3 నుంచి 4 నిమిషాలు కుక్ చేద్దాము. చూసారా మన కర్రీ అయిపోయిందండి. లాస్ట్గా మనము కొంచెం ఎండు కొబ్బరి తురుము చేసుకున్నది పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. అది వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మాకు ఇట్లా ఇంత వాటర్ క్వాంటిటీ కూడా వద్దు అనుకున్న వాళ్ళేమో కొంచెం మూత తీసేసి ఇంకొక 2 నిమిషాలు కనుక మీరు స్టవ్ పైన ఉంచితే ఆ వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుందండి. లేదు ఇట్లా ఓకే అనుకున్న వాళ్ళు ఇంకా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. మాకైతే ఇలా చాలండి. ముందుగా పక్కన కట్ చేసుకొని పెట్టుకుని కొత్తిమీర వేసేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. మన మునక్కాయ పచ్చిపప్పు ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా ఎమ్మీగా టేస్టీగా. మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.